హలో, వెల్కమ్ టు లక్కీ ఛానల్. సినీ ఇండస్ట్రీలో ఎంతో అనుభవం ఉన్న కొన్నిసార్లు కథలను జడ్జి చేసే విషయంలో ఫెయిల్ అవుతూ ఉంటారు దర్శక నిర్మాతలు, హీరో హీరోయిన్లు. ఒక కథ హిట్ అవుతుందా లేదా అని జడ్జి చేయలేక మంచి స్టోరీలను వదులుకుంటారు. హిట్ అవుతుందనుకున్న సినిమా ఫట్ అవుతుంది. అలాగే చిత్రం అనుకున్న విధంగా రాలేదని బాధపడే సమయంలో ఎక్కడ లేని లాభాలు తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా హీరోలు ఎన్నో సినిమాలు ఈ విషయంలో చాలా సార్లు తప్పులు చేస్తూ ఉంటారు. తమకు సరిపడదని వదిలేస్తూ ఉంటారు. అది వేరే హీరోలతో చేస్తే సూపర్ డూపర్ హిట్ అవుతూ ఉంటాయి. ఒక్కోసారి ట్రెండ్ సెట్ చేస్తాయి. ఇలాంటి ఓ సినిమా గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేసేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి బెల్ నొక్కండి. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రవితేజ, ప్రభాస్, ఎన్టీఆర్ ఇలా ఈ తరం హీరోలు మాత్రమే కాదు, నాటి హీరోలు, దర్శక నిర్మాతలు కూడా స్టోరీకి ఉన్న పవర్ అంచనా వేసే విషయంలో విఫలమయ్యేవారు. ఉదాహరణకు దేవతా సినిమా స్టోరీ అని చెప్పుకోవచ్చు. దేవతా సినిమా ఎంత హిట్ అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఎన్టీఆర్, సావిత్రి నటనకు జనం జేజేలు పలికారు. అందులోని పాటలు కూడా హైలైట్ అనే చెప్పాలి. ఆలయాన వెలిసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఆ పాట ఇప్పటికీ ఎక్కడో ఒక చోట వినపడుతూనే ఉంటుంది. ఈ ఒక్క పాటే కాదు, అందులో ప్రతి పాట కూడా నాడు జనాల నోటిలో నానుతూనే ఉండేది. ఇప్పటికీ ఆ సినిమా వచ్చిందంటే ఫ్యామిలీ అంతా కలిసి చూస్తారంటే అతిశయోక్తి కాదు. అంత పెద్ద హిట్ అయిన సినిమా స్టోరీని ఎవ్వరూ నిర్మించడానికి ధైర్యం చేయలేదు. దేవతా సినిమా వెంకట సత్య సూర్యనారాయణ మూర్తి కథ అందించారు. ఈ స్టోరీని ఆనాటి అతిరథులైన దర్శక నిర్మాతలకు వినిపించారు. కథ బాగుంది, కానీ సినిమా తీసేంత ధైర్యం లేదన్నట్లు వారు సైలెంట్ అయిపోయారు. అలా అందరి వద్దకు వెళుతూ చివరికి ఈ కథ పద్మనాభం వద్దకు వచ్చింది. పద్మనాభం 1945లో యాక్టర్ గా సినీ పరిశ్రమకు పరిచయం అయ్యాడు. కామెడీ, సపోర్టింగ్ రోల్స్ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రేఖ అండ్ మురళి ఆర్ట్స్ అనే సంస్థను ప్రారంభించి నాటకాలు వేసేవారు. ఆ నాటకాలకు ఎస్పి కోదండపాణి సంగీతం సమకూర్చేవారు. కోదండపాణికి పద్మనాభంకు ఆశయం ఏర్పడింది. ఈ పరిచయంతో ఈ దేవత సినిమా కథను పద్మనాభంకు వినిపించాడు. అయితే పద్మనాభం ఆ కాలంలో బిజియెస్ట్ యాక్టర్ గా రాణిస్తుండడంతో సినిమా నిర్మించేందుకు అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఈ కథను కోదండపాణి కూడా విన్నారు. అది చాలా మంచి కథ, సినిమా తీయాలని పద్మనాభంకు సలహా ఇచ్చాడు. కోదండపాణి కూడా ఈ సినిమా స్టోరీపై నమ్మకం చూపడంతో పద్మనాభం మరో ఆలోచన లేకుండా ఎన్టీఆర్ఏ ఆ సినిమాకు యాక్ట్ అంటూ డిసైడ్ అయిపోయారు. వెంటనే ఆయన దగ్గరకు వెళ్లి ఆయన్ని రిక్వెస్ట్ చేశారు. ఆయన కూడా వెంటనే డేట్స్ ఇచ్చేశారు. ఇక మిగతా రోల్స్ లో ముఖ్యంగా హీరోయిన్ గా సావిత్రి అయితేనే క్యారెక్టర్ పండుతుందనుకున్న పద్మనాభం ఆమె దగ్గరకు వెళ్లారు. అయితే అదే సమయంలో సావిత్రి 3 నెలల గర్భవతి. ఈ మూవీ షూటింగ్ కు 6 నెలలు పడుతుంది కాబట్టి తాను చేయలేనని చెప్పింది. అయితే పద్మనాభం మాత్రం ఆమెనే ఈ సినిమాలో చేయాలని పట్టుబట్టారు. అంతేకాదు, ఆమెకు సంబంధించిన సీన్లన్నీ 3 నెలల్లోనే తీసేస్తామంటూ వాగ్దానం చేశారు. అంతేకాదు, అడ్వాన్స్ ఇచ్చారు. అడ్వాన్స్ తీసుకునే సమయంలో ఓ చిన్న ఇన్సిడెంట్ కూడా జరిగింది. అది సెంటిమెంట్ గా మారిపోయింది కూడా. ఆమె అడ్వాన్స్ తీసుకుంటున్న సమయంలో నోట్లలోని ఓ 100 రూపాయల నోటు కింద పడింది. అప్పుడు సావిత్రి, ఇది చాలా మంచి శుభసూచకం, ఈ సినిమా ఖచ్చితంగా 100 రోజులు ఆడుతుంది, అంతేకాదు ఎప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోతుంది అని ఆశీర్వదించారట. ఆమె నోటివాక్కు ప్రకారమే దేవతా మూవీ 100 రోజులు ఆడటమే కాదు, ఇప్పటికీ ప్రతి ఒక్కరి మదిలో కూడు కట్టుకుంది. ఇక మిగతా రోల్స్ లో చిత్తూరు నాగయ్య, నిర్మలమ్మ, గీతాంజలి, రాజనాలను తీసుకున్నారు. ఈ మూవీలో సావిత్రి డబుల్ రోల్ చేసింది. ఎస్పి కోదండపాణి ఈ చిత్రానికి సంగీత విమర్శలు కనిపించని బొమ్మను చేసి ప్రాణం పోసి ఆడేవు నీకిది వేడుక, తొలివలపే పదే పదే పిలిచే, ఎదలో సందడి చేసే పాటలు ఈనాటికి ఆబాల గోపాలాన్ని అలరిస్తుంటాయి. ఇక ఇందులో పద్మనాభం ఓ పాటను కూడా పాడాడు. మాది మదరాసు, నా పేరు రామ్దాసు అంటూ తన నటనతో పాటు గళంతో కూడా హంగామా చేశారు. ఈ చిత్రంలో పద్మనాభం సినిమా యాక్టర్ల అభిమానిగా అదరగొట్టేశారు. ఈ సినిమాలో ఆనాటి ఫేమస్ ఆర్టిస్టులు గెస్ట్లుగా కనిపిస్తారు. ఈ సినిమా కోసం పద్మనాభం తన ఇంటిని 40,000కు తాకట్టు పెట్టి మరీ నిర్మించాడు. 1965 జూలై 24న రిలీజ్ అయిన ఈ దేవత సూపర్ హిట్ అయి 100 రోజులు పండగ చేసుకుంది. అంతేకాదు, పద్మనాభంకు మంచి లాభాలను కూడా తెచ్చిపెట్టింది. ధైర్యే సాహసే లక్ష్మి అంటే ఇదేనేమో. ఎంతో మంది ఈ చిత్రాన్ని నిర్మించడానికి ధైర్యం చేయలేదు, కానీ పద్మనాభం ధైర్యం చేసి సినిమా నిర్మించారు, విజయం సాధించారు.